ఇప్పుడు ఇది యాంటీ సైకోటిక్స్ drugs which are used in the treatment of స్కిజోఫ్రీనియా. ఇప్పుడు మనకు స్కిజోఫ్రీనియా అనేది ఎందుకు వస్తుందంటే డోపమిన్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది. ఇంక్రీజ్డ్ యాక్టివిటీ ఆఫ్ డోపమిన్ వల్ల స్కిజోఫ్రీనియా అంటే ఇది మెంటల్ డిజార్డర్. అంటే డిస్టర్బ్డ్ థింకింగ్, హెలోసినేషన్స్ ఉంటాయి, భ్రమించడం అనమాట. హెలోసినేషన్స్ ఒకటి, స్ప్లిట్ మైండ్, ఒకేసారి రెండు విధాలు ఆలోచించడం, స్ప్లిట్ మైండ్, హెలోసినేషన్స్ ఒకటి, డెల్యూషన్స్, భ్రమలు అనే డెల్యూషన్స్. మూడోది వచ్చి ఈ డోపమిన్ ఎక్కువైతే స్కిజోఫ్రీనియా. దీంట్లో ఉపయోగించేటి యాంటీసైకోటిక్ డ్రగ్స్. ఇప్పుడు మనం సెరోటిన్, నారడ్రినలిన్ తక్కువైతే డిప్రెషన్, అదే మనకు డోపమిన్ తక్కువైతే పార్కిన్సోనిజం చూసాం. తర్వాత అసిటైల్ కొలిన్ తక్కువైతే మనం ఏం చూసాం, మయాస్థీనియా గ్రావిస్. సో మయాస్థీనియా గ్రావిస్లో డ్రగ్ ఆఫ్ చాయిస్ నియోస్టిగ్మిన్, బ్రోమైడ్ చూసాం. దట్ వన్. దీంట్లో ఈ ఫీనోథైజిన్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఫీనోథైజిన్స్లో క్లోర్ప్రమజిన్, లార్బాక్టిలిన్ డ్రగ్ ఆఫ్ చాయిస్. ది నంబర్ 1 డ్రగ్ క్లోర్ప్రమజిన్. మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా క్లోర్ప్రమజిన్ అనేది లార్బాక్టిల్ ట్రేడ్ నేమ్. ఇట్ ఈస్ అ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఇన్ ది ట్రీట్మెంట్ ఆఫ్ స్కిజోఫ్రీనియా. దట్ వన్. ఇది కాక మనకు తర్వాత ఏమున్నాయి, మనకు థయోరిడజిన్ ఒకటి, ఫ్లూఫెనాజిన్, ట్రైఫ్లూపెరాజిన్, క్లోర్ప్రమజిన్ ఒకటి, సెకండ్ థయోరిడజిన్ ఒకటి, ఫ్లూఫెనాజిన్ ఒకటి, అండ్ ట్రైఫ్లూపెరాజిన్. దట్ వన్. ఇవన్నీ కూడా యాంటీసైకోటిక్ డ్రగ్స్. దే కమ్ అండర్ ది క్లాసిఫికేషన్ ఫీనోథైజిన్స్. నా ఇప్పుడు ఈ కెమిస్ట్రీ కూడా ఇప్పుడు ఎక్కడైతే కెమికల్ క్లాసిఫికేషన్ ఉందో అక్కడ కొంచెం కేర్ఫుల్గా చదవాలి. ఎందుకంటే కెమిస్ట్రీలో డెరివేటివ్స్ అడుగుతాడు, ఫినోథైజిన్ డెరివేటివ్ అంటాడు. అట్లా అడిగినప్పుడు మనం రాయడానికి. తర్వాత వచ్చి థయోజాంతిన్. థయోజాంతిన్లో మనకు క్లోర్ప్రోథిక్సిన్ ఒకటి, థయోజాంతిన్ ఒకటి. థయోజాంతిన్ ఒకటి రకం, క్లోర్ప్రోథిక్సిన్ ఒకటి రకం. బ్యూటిరోఫినాన్ డెరివేటివ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. బ్యూటిరోఫినాన్ డెరివేటివ్ ఏదంటే హేలోపెరిడాల్. ఈ బిట్టు చాలా ఇంపార్టెంట్ తీసుకోం. హేలోపెరిడాల్ అనేది బ్యూటిరోఫినాన్ డెరివేటివ్. దట్ వన్ విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ యాంటీసైకోటిక్. తర్వాత డైహైడ్రోఇండోల్, మోలిండాల్ ఒకటి, ఆక్సిపర్టిన్. డైహైడ్రోఇండోలాన్, మోలిండాన్ ఒకటి, ఆక్సిపర్టిన్. లాస్ట్లో వచ్చి మనకు డైఫినైల్ బిటైల్ పైప్రిడిన్, ఫెన్ఫ్లూరిడాల్. అండ్ రెండోది వచ్చి పిమోజైడ్ ఒకటి, ఫెన్ఫ్లూరిడాల్. నా ఇవన్నీ కూడా టిపికల్ యాంటీసైకోటిక్స్. ఏటిపికల్ అండ్ దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కువ ఎగ్జామ్లు అడిగేది ఇవే. ఈ పక్కేమో దిస్ క్లోర్ప్రమజిన్ ఒకటి, బ్యూటిరోఫినాన్ ఒకటి, దట్ ఈస్ హేలోపెరిడాల్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇటు పక్క వచ్చినప్పుడు మనకు ఈ డైబెంజోడైఅజెపిన్ వెరీ ఇంపార్టెంట్, క్లోజాపిన్ ఏటిపికల్ యాంటీసైకోటిక్ డ్రగ్. సిమిలర్లీ సబ్స్టిట్యూటెడ్ బెంజమైడ్ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. రిస్పెరిడాన్ ఒకటి, సల్ఫ్యూరైడ్, రిస్పెరిడాన్ ఏటిపికల్ యాంటీసైకోటిక్ డ్రగ్స్. మిసలేనియస్లో ఉండేటన్నీ ఇంపార్టెంటే. ఏటిపికల్ యాంటీసైకోటిక్స్ వలంజాపిన్ ఒకటి, జిప్రాసిడన్ మూడోది, క్యూటాపిన్ ఒకటి. తర్వాత అరిపిప్రిజాన్. ఫస్ట్ వచ్చి వలంజాపిన్, జిప్రాసిడన్, క్యూటాపిన్ ఒకటి, అరిపిప్రిజాల్ ఒకటి. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇది ఒక చిన్నది. దీంట్లోనే సైకోసిస్లో ట్రీట్మెంట్ ఆఫ్ బైపోలార్ డిప్రెషన్ ఆర్ ట్రీట్మెంట్ ఆఫ్ మానియా అన్న ఒకటే, బైపోలార్ డిప్రెషన్ అన్న ఒకటే. ఇదే మనకు రిపీటెడ్ థింకింగ్స్ ఉంటాయి. యాజ్ ఎ టోల్డ్ ఇంతకుముందు చెప్పారు, లాక్ చేయడం, మళ్ళీ రావడం, మళ్ళీ చూసుకుంటూ ఉంటారు. దీంట్లో లిథియం కార్బోనేట్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్. ఇప్పటికే చాలాసార్లు రిపిటేషన్ అయింది. లిథియం కార్బోనేట్ ఈజ్ అ డ్రగ్ ఆఫ్ చాయిస్
ఇన్ ది ట్రీట్మెంట్ ఆఫ్ మానియా, ఇన్ ది ట్రీట్మెంట్ ఆఫ్ బైపోలార్ డిప్రెషన్. రెండోది సోడియం వాల్ప్రోల్, ఇట్స్ యాంటీ ఎపిలెప్టిక్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎపిలెప్సీ, దట్ వన్, దట్ ఈస్ ద సెకండ్ రైట్. మూడోది కార్బామాజిపిన్ టెగ్రటాల్, కార్బామాజిపిన్ టెగ్రటాల్, ఇది కూడా మనం ఉదయం యాంటీ ఎపిలెప్టిక్ ఒకటి. తర్వాత ది మోస్ట్ టెగ్రటాల్, దిస్ వన్ టెగ్రటాల్, ఇది వచ్చి మనకు ట్రైజమినల్ నిరాలజా, దట్ వన్ చెప్పాను ఉదయం, దాంట్లో కూడా ఉపయోగించేది దిస్ కార్బామాజిపిన్. రెండు ఉపయోగాలు, ట్రైజమినల్ నిరాలజా ఒకటి, తర్వాత రెండోది వచ్చి ఈ లిథియం వచ్చేమో మాన్యువల్ ఉపయోగిస్తారు, ఒకే ఒక ఉపయోగం. దీనికైతే యాంటీ ఎపిలెప్టిక్, ఇది యాంటీ ఎపిలెప్టిక్. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ యూజ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ మాన్యువల్, దట్ వన్. సో నెక్స్ట్ చాప్టర్.